పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు పిఠాపురం అలాగే కాకినాడ జిల్లాలో ఆయన 3 రోజుల పాటు పర్యటించడం జరుగుతుంది. అయితే మనందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఆయన వారాహి యాత్రలో భాగంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పర్యటించేటప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు మొత్తం 34 ఎన్నో ఉండేవి కదా. సో ఈ 34 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అని డంకా బజాయించి చెప్తా ఉండేవాళ్ళు. సో దానికి తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాకుండా పోయింది. సో ఇప్పుడు అంతటి భారీ విజయాన్ని అందించిన గోదావరి జిల్లాల పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదా. సో ఈ పర్యటన ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి.